మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ దళిత నేత మారేళ్లు అనిల్ సోమవారం రాత్రి మండలంలోని చిన్నగన్పూర్ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద కారు రోడ్డు పక్కన కల్వర్టును ఢీకొట్టుకున్న ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాదానికి ముందు అనిల్పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన ఆనవాలు లభించాయి. కుడి మోచేయి పైభాగంలో బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఈ క్రమంలోనే కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు భూ వివాదాలు సెటిల్మెంట్లే కారణమా అనే కోణంలో పోలీసులు పరిశోధిస్తున్నారు. మెదక్ రూరల్ సీఏ రాజశేఖర్ రెడ్డి, కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గోస్ సోమవారం రాత్రి నుంచి ఘటనా స్థలి, పోలీస్ స్టేషన్, హాస్పిటల్ వద్ద పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. మంగళవారం ఉదయం క్లూస్ టీంలు రప్పించి క్లూస్ సేకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, నర్సాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి తదితరులు మంగళవారం తెల్లవారుజామున సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దళిత నాయకుడు అనిల్ కాల్పులో మృతి చెందడం కొల్చార మండలంలోని సంగాయిపేట, రంగంపేట తదితర గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందు జాగ్రత్తగా పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలతో సంఘటనా స్థలం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ తదితరులు సందర్శించారు. కొల్చార మండలం వరిగుంతం వద్ద జరిగిన కాల్పుల ఘటన తీవ్రంగా కలిచివేసిందని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. ఈ దారుణ ఘటనపై బాధను వ్యక్తపరుస్తూ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అనంతరం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అనిల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటూ భవిష్యత్తులో వారి కుటుంబానికి అవసరమైన అన్ని విధాలుగా సహాయం అందిస్తారని హామీ ఇచ్చారు.